బ్లాస్ట్ జోన్ ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ట్రైలర్ చూడగానే ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి అనే ఎక్సైట్‌మెంట్ చాలా కొన్ని మూవీస్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాయి. రీసెంట్ టైమ్స్‌లో నాకు అలాంటి ఎక్సైట్‌మెంట్ ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు కలిగింది. మరి మూవీ కూడా అంతే ఎక్సైటింగ్‌గా ఉందా? లేదా? అన్నది ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక డిలే చేయకుండా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయే మూవీ బ్లాస్ట్ జోన్ స్టారింగ్ యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్, డైరెక్టెడ్ బై సుభాష్ కే రాజ్. ముందుగా ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇందులో అర్జున్ ఒక కరాటే మాస్టర్ అండ్ వాళ్ళ అమ్మాయికి ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించాలి అని కరాటే నేర్పిస్తూ ఉంటాడు. అలా సాఫీగా జరిగిపోతున్న వాళ్ళ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అయింది, ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అన్నది రిమైనింగ్ స్టోరీ. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, మూవీ ఫస్ట్ 15 to 20 మినిట్స్ క్యారెక్టర్ సెటప్స్కి అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి వాడుకుంటాడు. అండ్ ఆ 15-20 మినిట్స్ అయిన తర్వాత ఏమాత్రం డిలే చేయకుండా ప్లాట్లోకి వెళ్ళిపోతాడు. అండ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. ఐ వాజ్ స్పెషల్లీ ప్రిపేర్డ్ ఫర్ అర్జున్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, బట్ ఇందులో అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది. ప్రీతి ముకుందన్ ఆమె చూస్తానికి చాలా బాగుంది. అండ్ ఇందులో ఆమె యాక్షన్ సీక్వెన్సెస్ పెర్ఫామ్ చేసిన విధానం మూవీకి ఒక మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే రేసీ స్క్రీన్ ప్లేతో మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ అన్వాంటెడ్ సీన్స్ లేకుండా ఒక డీసెంట్ టు గుడ్ ఫస్ట్ హాఫ్గా ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా అంతే రేసీగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే కొద్దిగా డౌన్ అవుతుంది కానీ, బట్ ఇది కూడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ మనం ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చెయ్యం. ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నాకు మంచి హై ఇచ్చింది. ఎస్పెషల్లీ ఆ రెస్పాన్స్ ఆ క్యారెక్టర్ దగ్గర నుంచి రావడం వల్ల ఆ సీక్వెన్స్ చాలా బాగా పండిందని చెప్పొచ్చు. ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ మూవీకి నేను మేజర్ పాజిటివ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ అని చెప్తాను. ఎందుకంటే ఈ మూవీకి ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి చాలా బాగా యాప్ట్గా సెట్ అయింది. అండ్ ఈ అమ్మాయి చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఈ మూవీకి ఒక మేజర్ పాజిటివ్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ అర్జున్ సర్జా అండ్ అభిరామి క్యారెక్టర్, వాళ్ళిద్దరు కూడా ఆ క్యారెక్టర్కి యాప్ట్గా సెట్ అయ్యారు. అండ్ ఈ మూవీకి మేజర్ పాజిటివ్ ఇంకొకటి ఏమిటంటే డైరెక్షన్. బేసిక్గా ఈ మూవీ ట్రైలర్ చూసి మీరు ఏమైతే చూడటానికి వెళ్తారో ఈ మూవీలో కూడా అదే జరుగుతుంది. ప్రిడిక్టబుల్గానే జరుగుతుంది. బట్ ఏంటంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో దాన్ని అంత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనం అది ఆ మూమెంట్, ఆ సీన్ జరుగుతున్నప్పుడు మనం కంప్లీట్గా సాటిస్ఫై అవుతాం. సో నా వరకు పేపర్ మీద ఏదైతే ఉందో స్టోరీ అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. సో ఈ డైరెక్షన్ కూడా ఈ మూవీకి ఒక మేజర్ పాజిటివ్గా చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి థర్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది రవి బర్సూర్ గారు నేను పాజిటివ్ అని చెప్తాను, నెగిటివ్ అని చెప్తాను. ఎందుకంటే పాజిటివ్స్ కొన్ని చోట్ల చాలా బాగా యాప్ట్గా సెట్ అయిందని, కొన్ని చోట్ల చాలా లౌడ్గా అనిపించింది. సో రవి బర్సూర్ మ్యూజిక్ ఈజ్ ఎ పాజిటివ్, అట్ ది సేమ్ టైం అది నెగిటివ్ అని కూడా చెప్తాను నేను. నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. అంటే కంప్లీట్ సెకండ్ హాఫ్ కాదు. సెకండ్ హాఫ్ చూసినప్పుడు మూవీ రన్ టైంలో ఆల్మోస్ట్ లాస్ట్ 15 మినిట్స్ కంటే ముందే మనకు మూవీ అయిపోయింది అనిపిస్తుంది. బట్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 15 to 20 మినిట్స్ దాన్ని స్ట్రెచ్ చేశారనిపించింది. లాస్ట్ 15 to 20 మినిట్స్ కొద్దిగా స్ట్రెచ్ అవుతుంది మూవీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అది కూడా లేకుండా ట్రిమ్ చేసి ఉంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది. మూవీకి సెకండ్ హాఫ్లో లాస్ట్ 15 to 20 మినిట్స్ కొద్దిగా స్ట్రెచ్ అయిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా వచ్చింది. అండ్ నేను చెప్పినట్లే రవి బర్సూర్ గారి మ్యూజిక్ అక్కడక్కడ కొన్ని చోట్ల కొద్దిగా లౌడ్గా అనిపించింది. ఈ రెండు కాకుండా ఈ మూవీకి పెద్ద నెగిటివ్స్ అయితే ఏం చెప్పడానికి ఏమీ లేదు. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే ఈ మూవీ నచ్చింది. మూవీ క్రాకర్స్ నుంచి మూవీ రేటింగ్ అయితే 3 out of 5. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఎర్లీ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన మూవీ క్రాకర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.